సో చూడండి రోడ్ ఎలా ఉందో. మనం ఈ ఇటువంటి రోడ్లో వెళ్తున్నాం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇక్కడ ఫోన్లు బయటికి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి. బట్ ఈ ప్రాంతంలో కొంతవరకు అటువంటి భయాలు ఏమి లేవు. సో మేము హిల్ ఎక్కుతున్నాం, ఉండే కొంది హిల్ ప్రాంతానికి వెళ్తున్నాం. మేము ఎవరెవరు ఉన్నాం, ఎంతమంది ఉన్నాం, ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటాం. సో ఇప్పటికే మనం చాలా హైట్ వచ్చాం. సో ఇప్పుడు ఈ నేరో దారిలో మరొక కొండ ఎక్కుతున్నాం, చూస్తున్నారు కదా హైట్. సో నా వెనకాల చూసుకుంటే సో ఇది సరౌండింగ్ చూడండి, అంతా క్లౌడ్స్, కొండలు. సో నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ దారిన వెళ్తుంటే చూసి గేదె పేడ, సో మట్టి రోడ్డు. మరి దిగేటప్పుడు ఎలాగో చూద్దాం. సో ఫార్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో. సో ఫైనలీ ఇవన్నీ మళ్ళీ కల్టివేషన్ జరుగుతుంది ఇక్కడ. లెట్ us see. సో ఒక్కసారి చూడండి, ఇప్పుడు మేము చాలా హైట్లో ఉన్నాం. ఇక్కడ కొండల పైన కూడా ఇంకా ఇల్లు కనబడుతూ ఉన్నాయి. సో ఇంత అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది, చూసారు ఎంత దూరం ఉందో. అది ఆల్రెడీ మబ్బుల్లో ఉండిపోయింది. వెరీ బ్యూటిఫుల్ నేచర్, చాలా అందంగా ఉంది. చూడండి ఇక్కడ కొండపైన పంటల సాగు. సో అలాగే ఈ కొండలపైన క్యారెట్లు కూడా సాగు చేస్తారని విన్నాం. సో ఒక ఆవిడ పని చేస్తుంది ఇక్కడ, చూస్తున్నారా ఎంత బాగుందండి ఇక్కడ. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోల్లో అన్నాను, భారతీయులు రండి, ఎంజాయ్ చేద్దాం, రండి, నేచర్తో మమేకం అవుదాం, రండి. ఇక్కడ పొల్యూషన్ లేని నేచర్ అనేది ఉంది. ఇంత ఎత్తున కూడా చూడండి ఇటు. సో ఇప్పుడు ఒకసారి నా వెనకాల చూసినట్లయితే ఆల్మోస్ట్ మేఘాల దగ్గరికి వచ్చేస్తున్నాం. మేము కూడా మేఘాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ద క్లౌడ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు us. ఇద్దరు ఫిన్లాండ్ పాపలు ఉన్నారు. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. చూస్తున్నారు కదా ఇంత హైట్లో కూడా పంటల సాగులు, వెహికల్స్ ఇక్కడ నుంచి ఈ పంటలను తీసుకువెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇంకొంత సిద్ధం చేశారు పంటలు వేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఉంటే అర్థమవుతుంది కదా, ఈ పాటికి బాత్రూంలకు వెళ్ళి రోత గబ్బు చేస్తారు. బట్ ఇక్కడ ఆఫ్రికాలో వీళ్ళని వెనకబడ్డ దేశాలన్నా పరిశుభ్రతలో ముందు. ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క రోత కూడా కనపడలేదు, ఎటువంటి దుర్వాసన లేదు, ఏమీ లేదు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద స్కై. సో ఇది సరే, ఇక్కడ మా బ్రదరు, మా శిష్యుడు అనుకోవచ్చు. సో ఈ ఫ్లవర్స్ చూస్తే కొంత డిఫరెంట్గా ఉండి తను పిక్చర్ తీసుకున్నారు. సో అలాగే నేను కూడా తీసుకుంటున్నాను. లెట్ us see. సో లాంగ్ మీద చాలా బాగుంది. అంత హైట్ ప్లాంట్స్ ఉన్నాయో. సో నా బ్యాక్ సైడ్ చూసుకోండి. ఓకే ఫ్రంట్. ఓకే, సో ఇప్పుడే అక్కడ ఒక అతనితో మాట్లాడొస్తున్నాం. నా పిక్చర్ తీసుకోవద్దని తను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. రైతు రికార్డ్ చేశాను, వద్దన్నాడని తీసేశాను. సో రెస్పెక్ట్, పెద్దవాళ్ళు వద్దన్నప్పుడు ఆప్ చేయటం.
when you like if you get a piece, ఇవి మన you what? A lot of in furniture, doesn't it? Yes, yeah. సో ఇది చూడండి మర్రి చెట్టు లాగా ఉంది, కానీ ఇది మర్రి చెట్టు అయితే కాదు. ఏ తో అప్నా పీపల్ నైనా ఫీకా. But the wood is very expensive. సో ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాం చూడండి, వెనకాల సిటీ కనబడుతుందా. సో ఇది సిటీ కనబడుతుంది. సో మనం ఆల్మోస్ట్ ఇంకొక బుష్లోకి వచ్చేసాం. సో ఇక్కడ జాగ్రత్తగా నడవకపోతే ఇక అంత సంగతులు చూస్తున్నారు కదా, కర్వ్ వెళ్ళి పడిపోతాం. సో నేనున్న చెట్టు ఇది ఆవకాడో చెట్టు, దీనికి ఆవకాడో ఫ్రూట్స్ ఉన్నాయి. స్లోలీ ఇంకొక మంచి ప్లేస్లో మీకు ఆవకాడో ఫ్రూట్స్ చూపిస్తా. సూర్యుడి వల్ల సరిగా తెలియటంలా. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. And we don't get it from the ground or from the trees. We have to go to supermarket. Yeah. So this is వీడియో దట్ ఫ్రూట్ But you can యూ కెన్ షో. సో చూస్తున్నారు కదా, ఇది ఆవకాడో ఇందాక చూపించిన ప్లాంట్. last time you చాలా పెద్ద పెద్ద చెట్లు మనకు కనపడవు. అండ్ షీఈస్ అయ్యూ గుడ్ నేమ్ Elena. ఎలీనా ఫ్రమ్ ఫిన్లాండ్. మనం మళ్ళీ మీట్ అవుదాం. చూడండి ఇక్కడ జామ చెట్లు. సో అడవిలో ఉన్న జామ చెట్లు, ఇవన్నీ అడవిలో న్యాచురల్గా పెరిగినవి. సరే కోద్దామంటే అందిద్దో లేదో తెలియటంలా. సో ఇవన్నీ ఇంకా పక్వానికి రాలే, ఏవి కోసేవి కాదు ఇవేవి. ఓకే, సో నాకైతే చాలా సంవత్సరాల తర్వాత నేను ఇలా నేచర్లో ఉండాలని అనుకున్నాను. భవిష్యత్తులో ఇటువంటి ప్లేస్లకు వచ్చి చక్కగా మెడిటేషన్ చేస్తాను. ఎంత బాగుందో చూడండి, కావాల్సినంత ఆక్సిజన్. అసలు ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీ లేదు, పెస్టిసైడ్స్ లేవు, ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేచర్. ఇప్పుడు మనం దిగుతున్నాము ఒక ప్రాంతం నుంచి. సో ఇది హిల్, మనం ఇక్కడ నుంచి దిగుతున్నాం. చూస్తున్నారు కదా, స్లిప్పరీ. సో గడ్డి మీద కాళ్ళు వేసి దిగాలి. యూ జస్ట్ వాక్ ఆన్ ద గ్రాస్, డోంట్. చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద చెట్టు. ఇక్కడ ఇదిగో న్యాచురల్ కాఫీ ప్లాంట్. but Ethiopia they try when sapin is on. Yeah. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ అన్నీ కూడాను. Nice because when you wash it's like you are removing a natural sugar. Yeah. So why they సో మనం గోయింగ్ డౌన్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదంతా అప్, చూస్తున్నారు కదా. సో దిగుతున్నాం. ఎంత స్లిప్పరీ అంటే జాగ్రత్త, కొంచెం స్పీడ్ అయినా కానీ పడిపోయేలాగా ఉన్నాం. కంప్లీట్ స్లిప్పరీ. you see this plant? Yes. This one? We call it peace plant. In the African reason why you see this is సో ఇక్కడ చూడండి, ఇంకోటి ఆ ఎదురు కొండ పైన. ఇప్పుడు మేము అటువంటి మేఘాల్లో నుంచే వచ్చాము, this like బట్ a boundary. అక్కడికి వెళ్ళేసరికి మాకు మేఘాలు అంతగా కనపడలేదు. సో చూద్దాం ఎన్ని కొండలు ఎక్కి ఎన్ని కొండలు దింపుతారో. That's why they call it. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మొక్కజొన్న పంట. ఇవన్నీ న్యాచురల్, ఇదంతా చక్కగా వాళ్ళు వేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. సో మా శిష్యుడు ఇదిగో ఈ ప్లాంట్ గురించి చెప్తున్నాడు. అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసేటప్పుడు ఈ ఆకు ఇస్తారంట. ఇస్తే వాళ్ళు Mother has a very ఒప్పుకోవాలంట, the baby. లేకపోతే చెడు జరిగిద్దని భయం అంట. Evil eye. Somebody is looking and బ్లైండ్ then baby బిలీఫ్స్ start అన్నమాట, crying, గుడ్డి crying. నమ్మకాలు. సో ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఎలా వెళ్తున్నారు. వాళ్ళు జారట్లో ఉండలేదు. సో నేను వీడియో షూట్ చేస్తా, కింద చూసుకుంటూ నడుస్తున్నాను. సో ఎవరం జారం, ఎవరం పడం. మట్టి స్ట్రాంగ్గా ఉంది, కానీ ఈ దిగటం ఉందే భలే ఉంది. పచ్చటి అరటి చెట్లు, ఆవకాడో చెట్లు, ఇంకేమో టేకు, రకరకాల టేకు ఉందంటే ఇక్కడ. అలాగే కాఫీ చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి. బోల్డ్ వెనకాల చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ విలేజ్లో ఉన్నాను. సో నా వెనకాల ఉంది గొడుగు. ఇక్కడ బుడ్డోడు ఇంత ఎత్తులో కూడా బైక్లు వేసుకొచ్చి నడుపుతున్నారు.
చూడండి ఆఫ్రికాలో విలేజెస్ డోంట్ మిస్. కనబడుతున్నాయి కదా కంప్లీట్గా. సో స్ట్రీట్స్ చుట్టుపక్కల ఎటు చూసినా మొత్తం గ్రీనరీ గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, మన కుక్కలాగా ఇయ్యమంటలు అప్పుడే. వెరీ గుడ్, ఫ్రెండ్లీ అన్నమాట. సో మనం చూద్దాం, మనల్ని నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొండకి తీసుకెళ్తున్నారంట, ఆ కొండకి వెళ్దాం. చూస్తున్నారు కదా కంప్లీట్గా ఎలా ఉందో మొత్తం. అరటి చెట్లు జాంబో చూస్తున్నారు కదా. నా లైఫ్లో నాకు ఫుల్ఫిల్ అయిన రోజుగా ఉంది. ఎందుకంటే మంచి వాతావరణం, ప్రజెంట్ అయిన వాతావరణం, మొత్తం ఆకుపచ్చదనం ఎక్కడ చూసినా మొత్తం అదే. షికామో కాక, జాంబో కాక, షుకూరు. అది గౌరవించడం అన్నమాట పెద్దవాళ్ళని, షికామో అని. వాళ్ళు మనకి ఆశీర్వాదం ఇస్తారు. సో నేను వచ్చిన 7 నెలల తర్వాత నాకు ఇన్నాళ్ళకి సరైన మళ్ళీ మన ఛానల్ని బూమ్ చేయొచ్చు. స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. సో ఇక్కడ నా వెనకాల మీకు ఒక స్నో హిల్ కనపడుతుంది, పొగమంచుది. అక్కడికి వెళ్ళిపోతున్నామంట. చూద్దాం, ఎండ వల్ల సరిగా కనపడలేదు అనుకుంటా, చూపిస్తాను మళ్ళీ ఇంకొక యాంగిల్లో. ఒక విషయం చెప్పాలి, మనం ఎక్కడ చూసినా కానీ మీకు ఎక్కువగా అరటి చెట్లు కనబడతాయి. సో అరటి పంట అనేది ఇక్కడ నుంచి ఆఫ్రికాలో చాలా ప్రాంతాలకు వెళ్తుంది. మీకు తెలిసిందే కదా, అరటి పంట ఒకసారి వేస్తే. సో ఆ వెనకాల కొన్ని పూలు ఉన్నాయి చూడండి. సో ఆ పూల చెట్టు అది ఆ పైన ఉన్నది ఎల్లో పూల చెట్టు, ఆ వెనకాల చూస్తే కనబడుతుంది. మన దగ్గర కూడా ఉంటాయి ఎల్లో పూలు, కానీ ఇది దాని పూలు ఉన్నాయి కానీ చాలా పెద్దవి. సో ఫస్ట్ టైం ట్రెక్కింగ్, వెరీ 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 గుడ్, ఫెంటాస్టిక్. అసలు ఈ ప్రాంతాన్ని వదిలి నాకు వెళ్ళబుద్ధి కావట్లా. ఇక్కడ ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ దొరికితే బాగుంటుంది, చక్కగా వచ్చి సెలవులు అప్పుడు ఇక్కడ గడిపేయచ్చు. ఎలాగైనా ఇక్కడ ఒక ఫ్రెండ్ కావాలి. నేచర్ని అడిగేస్తున్నాను, ఫ్రెండ్ని ఇచ్చేస్తారు. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. సో ఇది చెమటతో తడిచిపోయింది ఈ స్వెటర్. సో దీన్ని మనం ఆరబెట్టేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తే వాడదాం, లేకుంటే లేదు. సో నా వెనకాల రోడ్ చూడండి ఎలా ఉందో, గుంటలు. మనం భవిష్యత్తులో మన దేశంలో ఇటువంటివన్నీ అంతరించిపోతున్నాయి కదా. జనాలు పెరిగిపోయి మనం అడవులను ఆక్యుపై చేసేస్తున్నాం చూడండి. సో అలా మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం. సో ఇందాక కిందకి వచ్చాం, సో ఇది కిందకి. మనం ఎంత పైకి వెళ్తున్నా మనకి ఇళ్ళు, మనుషులు కనబడుతూనే ఉన్నారు. సో అది చూడండి ఎట్లా ఉందో. మనం ఇందులోంచి వెళ్తున్నాం, చూసుకోండి డెప్త్. ఇంకా హైట్ తీద్దాం, అప్పుడు క్లియర్గా ఉంటుంది. సో మనం వెళ్తూ ఉన్నాం. అద్వైత జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు గుర్తొస్తున్నారు. ఈ వెనకాల ఉన్నటువంటి కాషాయ కలర్ క్యాప్ను చూస్తే చూడండి, ఎటు చూస్తున్నా నేచర్ కంప్లీట్ నేచర్లో ఉన్నాం. మంచి ఆక్సిజన్ తీసుకొని బాడీని క్లెన్జింగ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడికి వస్తే.
చూడండి. సో ఇంతే. ఇంకా ఇటు చూసుకున్నట్లయితే సో ఇటువంటి రోడ్లు మొత్తం అరటి, ఎటు చూసిన అరటి, ఓక్ చెట్లు అంటే ఇవి పెద్దవి ఓక్ చెట్లు. సో మనం కాస్త పరిగెడదాం. లెట్ us బూస్ట్ అవర్ ఎనర్జీ. ఓకే, సో మన వాళ్ళని మీట్ అయ్యాం. Pine, huh? That's a pine tree. Which one? That one? This one, this spiky leaves. This. हाँ. जो अपना सामने छोटी छोटी. हाँ. हाँ. बहुत औषध में यूज करता है इसका. हिंदी में क्या बोलते हैं मालूम है? हाँ. हैं? क्या? चीड़. चीड़. हाँ. करीब उसका మొహనండ చెమట్లో. సో చాలా హైట్ వచ్చాం. नवे ఇది రెండవ కొండ. ఇది ఎక్కేసి बुला हुआ पे. దిగి తర్వాత చూద్దాం. సో హైట్ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. టౌన్స్ కనబడుతున్నాయి చూస్తారా వెనకాల. జస్ట్ ఇప్పుడు చూడండి కనబడతాయి. बादो. సో గడ్డిలోంచి, గడ్డి వనాలలోంచి. ఓకే, సో మనం వీటిల్లోంచి వెళ్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడా పైన్ ట్రీస్, పైన్ చెట్లు. సో ఇది తెలిసిందే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని. చూస్తున్నారు కదా కంప్లీట్గా ఎటు చూసిన పైన్ ట్రీస్. సో లెట్స్ గో. పైన ఒక మంచి దగ్గరలోకి వచ్చేసాం. ఇదంతా మొత్తం డౌన్. సో మనకి సార్ చూడండి ఎంత హైట్ వచ్చాము. సమాంతరంగా ఇంకొక అతను కదులుతున్నాడు. వాళ్ళు నా నెత్తిన ఉన్నారు. Cutting my side. No, don't cut it. You see, monkey. Another monkey. No monkey. Anna. हाँ Monkey. कहा उधर आऊँगा दिखेगा. Short one to me. You cut already. Later, don't go. कहा है इधर था अभी. बड़ा बंदर, छोटी अपना. नहीं बंदर नहीं है वो. ब्लू monkey. Moja ni mrefu au itakuwa ndefu He's sana? pale. Kuna ile fupi uliokata. Sorry. You also want bro? No, I'm good. Mbili tu kwanza. Now only 10,000 feet done. Now we reached only 10,000 feet. Let's go. He will give one. You go. Huyo labda umpunguzie.
You want to make it more size? It's okay, or he can just reduce. Wewe lazima lete watu wabonge. Sawa? Lete watu wabonge. Punguza size yake. Akipanda mara moja.